నమస్తే అండి. మనం మన పెరటిలో పెంచుకున్నటువంటి మొక్కల్లో మరి మనకు ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి మొక్కలు కొన్ని ఉన్నాయని 2-3 వీడియోల్లో చూసాం. అదేవిధంగా మన పెరటిలో చాలా ప్లేస్ ఉండి ఆ యొక్క ప్లేస్లో మనకి ఆక్సిజన్ అందిస్తాయి, ఆరోగ్యపరంగా ఉపయోగపడతాయి. అలాంటి మొక్కల్లో ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటిది అశ్వగంధ మొక్క గురించి తెలుసుకుందాం. ఈ యొక్క అశ్వగంధ మొక్క అన్నటువంటిది ఆరోగ్యానికి మరి మానసిక ఒత్తిడికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ యొక్క ఆరోగ్య శ్రేయులైనటువంటి వారందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం. మనకి ఆరోగ్యం మంచిగా ఉన్నట్లయితే మనల్ని మించినటువంటి వారు ఎవరు కూడా లేరు. కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఆరోగ్య గురించి మన యొక్క ఆరోగ్యంను పదిలంగా ఉంచుకోవడానికి మన పెరట్లో ఉన్నటువంటి కొన్ని మొక్కలలో ఒక మొక్క అయినటువంటి అశ్వగంధ మొక్క గురించి ఈరోజు మనం చూద్దాం. ఈ యొక్క అశ్వగంధ మొక్క అన్నటువంటిది మన యొక్క శరీరంలో ఉన్నటువంటి వెంట్రుకలు మరి మృదుతత్వాన్ని ఆ యొక్క వెంట్రుకలు పెరగడానికి ఎంతో దోహదపడుతుంది. ఇది తల మీద ఉన్నటువంటి చుండ్రు, దురద, సోరియాసిస్ వంటి తామర, మంట మొదలైనటువంటి వాటిని, అలర్జీ మొదలైనటువంటి వాటిని తగ్గించడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ అశ్వగంధం మన యొక్క నెత్తి మీద వెంట్రుకల నుండి మరి స్వేచ్ఛకరమైనటువంటి ఆ యొక్క దురద కానీ, ఆ యొక్క వెంట్రుకలు రాలటం కానీ మొదలైనటువంటి వాటి నుండి కూడా ఈ యొక్క అశ్వగంధం మనం వాడినట్లయితే అది మనకు ఎంతగానో ప్రతిఫలం ఇస్తుందని తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క అశ్వగంధం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి ఇంకా అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే దీనిని ఏమని పిలుస్తారంటే ఇండియన్ మింటర్ చెర్రీ లేదా ఇండియన్ జిన్సింగ్ అని కూడా ఈ యొక్క అశ్వగంధంకు ఉన్నటువంటి పేర్లు అన్నమాట. ఇది బహుముఖ శారీరక మరియు మానసిక శ్రేయస్సును మరి ఉల్లాసంగా ఉంచడంలో ఈ యొక్క అశ్వగంధం ఉన్నటువంటిది చాలా ఉపయోగపడుతుంది. ఈ యొక్క అశ్వగంధను మరి ఆయుర్వేద రంగంలో కూడా విరివిగా ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ఈ యొక్క అశ్వగంధ ఒత్తిడి మరియు ఆందోళన, ప్రతి ఒక్క చిన్న విషయానికి ఆందోళన పడతాం, ఒత్తిడికి లోనవుతాం, ఇలాంటి విషయాలను ఈ యొక్క అశ్వగంధం వాడటం ద్వారా తగ్గించుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. అశ్వగంధ యొక్క ప్రధాన ఉపయోగాలలో ఒకటి మరి ఈ ఆందోళనను తగ్గించుకోవడంలో చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నారు. రెండవది, మనం లేచిన దగ్గర నుండి మరి నిద్రపోయేంత వరకు కూడా అనేకమైనటువంటి సమస్యలతో ఉంటాం. చాలామంది నిద్రలేమి భారంతో మరి వారికి నిద్ర పట్టక చాలా సందర్భాలలో బాధపడుతూ ఉంటారు. అయితే మెరుగైనటువంటి నిద్రను ఇవ్వడానికి కూడా ఈ యొక్క అశ్వగంధం చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నారు. అశ్వగంధ నిద్ర నాణ్యతపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అశ్వగంధ రసం, అశ్వగంధ సారం, నిద్ర సామర్థ్యం, మొత్తం నిద్ర సమయం, నిద్ర లేమిని మరి మొదలగు వాటి నుండి కూడా ఇది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలో ఉన్నటువంటి మరి చలనాన్ని కూడా ట్రాక్ చేయడానికి వాక్ మానిటర్ ధరించే పద్ధతిలో యాక్టివ్గా ఈ యొక్క అశ్వగంధం అన్నటువంటిది మనకు నిద్రలేము చాలా సహాయపడుతుందని తెలియజేస్తున్నారు. అదేవిధంగా మెరుగైనటువంటి శ్రేయస్సు గురించి కూడా మనం చూసినట్లయితే అశ్వగంధం మొత్తం శ్రేయస్సును మెరుగుపరచడంలో చాలా మరి ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నారు. ఈ యొక్క అశ్వగంధం వల్ల మన యొక్క శరీరానికి కావాల్సినటువంటి ఉపయోగాలు చాలా ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఈ యొక్క అశ్వగంధం మొక్క వల్ల మొత్తం 15 రకాలుగా ఆరోగ్యానికి ఉపయోగకరంగా, శ్రేయస్కరంగా ఉంటుందని తెలియజేస్తున్నారు. వాటిలో మనం ఈరోజు చూడగలిగినట్లయితే ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాము. మరి ఒత్తిడిని తగ్గిస్తుంది. అశ్వగంధ ఒత్తిడి స్థాయిని తగ్గించడంలో గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన, ఉపశమనం, ప్రతిదానికి కంగారు పడటం, మరి ఆందోళన చెందటం, అలాంటి వాటి నుండి ఉపశమనించడం కూడా ఈ యొక్క అశ్వగంధ ఎంతగానో ఉపయోగపడుతుంది. మెరుగైన నిద్రలేమిని, ఆరోగ్యమే మెరుగైన ఆరోగ్యం, మరి తగిన కార్టిస్టాల్ హార్మోన్ స్థాయిలను మరి
ఆ యొక్క కంట్రోల్ ఉంచడంలో కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నారు. మెరుగైన అట్లాంటిక్ ప్రభావాన్ని ఈ యొక్క అశ్వగంధ అట్లాంటిక్ పనితీరుపై సానుకూల పరిమాణాలు కలిగి ఉండవచ్చని, ఆరోగ్యకరమైనటువంటి పద్ధతులను మరియు అట్లాంటిలో మెరుగైన VO2 మార్క్స్తో సహా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నారు. మరి పెరిగినటువంటి టెస్టోస్టెరాన్ స్థాయిలను అశ్వగంధ సప్లిమెంట్స్ పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుకోవడంలో ఈ యొక్క అశ్వగంధ చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నారు. మెరుగైనటువంటి పురుష సంతానోత్పత్తి కూడా ఈ అశ్వగంధ ఎంతగానో ఉపయోగపడుతుందని మరి తెలియజేస్తున్నారు. బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ చేయడంలో కూడా ఈ యొక్క అశ్వగంధ ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా మధుమేహం లేదా ఎక్కువ రక్త చక్కెర పోటు ఉన్నటువంటి వాటి నుండి కూడా ఈ యొక్క అశ్వగంధ మరి తగ్గిస్తుందని తెలియజేస్తున్నారు అన్నమాట. మెరుగైనటువంటి అభిజ్ఞ విధులు అశ్వగంధం తీసుకోవడం వల్ల కార్యనిర్వహణ పనితీరు, శ్రద్ధ, ప్రతిచర్య, మరి జ్ఞాపక శక్తి వంటి ఇవన్నీ కూడా మెరుగుగా పనిచేయడానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నారు అన్నమాట. మరి సంభావ్య క్యాన్సర్ పోరాట గుణాలు అశ్వగంధంలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉండవచ్చు. అయినప్పటికీ ఈ ప్రాంతంలో మరింత పరిశోధన అవసరమని ఈ యొక్క నిపుణులు తెలియజేయటం జరుగుతుందన్నమాట. ఈ యొక్క అశ్వగంధను ఎలా ఉపయోగించాలి అన్నటువంటి మనం చూసినట్లయితే అశ్వగంధ అనేది మాత్రలు, క్యాప్సూల్స్, మరి పొడి రూపంలో లభించే బహుముఖమైనటువంటి మూలికలు మరి డోసుల రూపంలో ఈ యొక్క అశ్వగంధను ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క ఆధునిక క్లినికల్ ట్రయల్ ఆధారంగా ప్రామాణిక మోతాదు లేదని గమనించవచ్చు. ఎందుకంటే వివిధ అధ్యయనాలు, వివిధ మొదలైనటువంటి వాటి మీద వీళ్ళు ప్రయోగాలు చేసి ఆ యొక్క ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చినాయి కాబట్టి వాటి పూర్వకంగా వీరు ఇది చాలా ఉపయోగకరంగా ఉండదని తెలియజేయడం జరుగుతుందన్నమాట. మనం కొన్ని చూసినట్లయితే అశ్వగంధను ఉపయోగించేటువంటి కొన్ని సాధారణ మార్గాలు ఉన్నాయి. ఆ యొక్క మార్గాలు ఏంటి, ఎలా ఉపయోగించాలి అన్నట్టు మనం చూసినట్లయితే ట్యాబ్లెట్ మరియు క్యాప్సూల్స్ మనం పైన చెప్పుకున్నాం. ఈ యొక్క అశ్వగంధను ట్యాబ్లెట్ రూపంలో లేదా క్యాప్సూల్స్ రూపంలో రోజుకు 2 సార్లు గోరువెచ్చని పాలు లేదా నీటితో భోజనం తర్వాత లేదా అవసరమైనంత వరకు డాక్టర్ గారి యొక్క సలహాలను సంప్రదించి తీసుకున్నట్లయితే చాలా మంచిదని కూడా సూచిస్తున్నారు. అశ్వగంధ పొడి సువర్ణం. ఈ యొక్క అశ్వగంధ పొడిని మరి సువర్ణాన్ని పాలు లేదా తేనెలు 1/4 వంతు లేదా 1/2 వంతు టీ స్పూన్ అశ్వగంధ పొడిని పాలు లేదా తేనెతో కలిపి తీసుకోవడం వల్ల మరి చాలా మంచిదని కూడా తెలియజేస్తున్నారు. ఇది కూడా డాక్టర్ గారి యొక్క సలహాలను సంప్రదించిన తర్వాత మాత్రమే తీసుకుంటే మంచిది. ఈ అశ్వగంధం 2 కప్పుల నీటిలో 1 టీ స్పూను అశ్వగంధ పొడిని కలిపి మరలా అసలు పరిమాణంలో సగం వరకు తగ్గించే వరకు ఉడకబెట్టించి రుచికి పాలు మరియు తేనె రెండింటిని జోడించి రోజుకి ఒకసారి సేవిస్తే మంచిదని తెలియజేస్తున్నారనమాట. మరి ఈ విధంగా అశ్వగంధం మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అశ్వగంధంను మరి మనం కనుక తీసుకున్నట్లయితే మన యొక్క ఆరోగ్యము, మన యొక్క శ్రేయస్సును అనేకమైనటువంటి ప్రభావాలపై చూపుతున్నటువంటి వాటి నుండి మనం ఆ యొక్క ఒత్తిడి నుండి తగ్గించుకోవడానికి చాలా చురుకుగా మరి ఎంతగానో పనిచేస్తుందని తెలియజేస్తుంది అనమాట. కాబట్టి ఈ యొక్క మొక్క వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మరి వీటిని గురించి మనం తెలుసుకున్నట్లయితే మన యొక్క ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయని తెలియజేస్తున్నాం. ఈ యొక్క వీడియో చూసిన మీరు ఈ వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ ఆరోగ్య శ్రేయభిలాషులు ఎవరైతే ఉన్నారో వారందరికీ పంపిస్తారని ఆశిస్తున్నాం. వారానికి మన యొక్క పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి మొక్కలలో ఒక్కొక్క మొక్క గురించి మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. ఈరోజు అశ్వగంధ మొక్క గురించి మనం తెలియజేసుకున్నాం. కాబట్టి ఈ యొక్క వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను చేస్తున్నాను. కాబట్టి మీ యొక్క సలహాలు కానీ మీ యొక్క అభిప్రాయాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్కి పంపించగలిగినట్లయితే నేను వాటిని స్వీకరించి నా వంతు బాధ్యతగా నేను మీకు ఎప్పటికప్పుడు మరి నా వంతుగా నేను సహాయం చేయడానికి ముందుంటానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.